హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. ఈరోజు వీడియో వచ్చేసి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా అనమాట. తక్కువ ఫ్యాబ్రిక్తో ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. ఫ్యాబ్రిక్ ప్రైస్ అంటే మీరు షాక్ అవుతారనమాట. నా ఫ్రెండ్ నేను ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక ఆన్లైన్లో ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాము. ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనకి 1.5 నుంచి 3 మీటర్స్ దాకా ఉండొచ్చు అని చెప్పారు వాళ్ళు. ఆ 2 మీటర్స్ అయినా ఉండవా అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్తో తీసుకుంటే ఒక్కటి కూడా 2 మీటర్స్ రాలేదనమాట. అన్నీ తక్కువే వచ్చాయి. తను సన్నగా ఉండక వల్ల తనకైతే డ్రెస్సెస్ స్టిచ్ చేసి పంపించేశాను. సో మన పర్సనాలిటీకి మినిమం 2 మీటర్స్ కావాలన్నమాట ఫ్యాబ్రిక్. ఇదైతే నాకు తెలిసి 1.8 ఉందేమో. సో దట్టు నాకు లెంత్ కూడా కొంచెం ఎక్కువే కావాలి కాబట్టి దీన్ని ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను మీకు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మాకు జస్ట్ 80 రూపీస్కి వచ్చిందనమాట ఒక్కొక్క ఫ్యాబ్రిక్. నేనైతే ఈ విధంగా కట్ టాప్ అనేది స్టిచ్ చేశాను. కట్ టాప్కి మించి ఇంకా రాదనుకోండి, అది వేరే విషయం. హ్యాండ్స్ అయితే ఇంకా రాలేదు, నేను నెట్ యూజ్ చేశా. ఈ నెట్ వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్కి మామ్ అండ్ బేబీ డ్రెస్సెస్ స్టిచ్ చేశాను అనమాట. దాంట్లో మిగిలిపోయిన నెట్ ఇప్పుడు యూజ్ అయింది నాకు. అందుకే దీన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేశాను. అండ్ నడుము దగ్గర కట్టించి ఇట్లా ఇచ్చా అనమాట స్టిచ్చింగ్ అనేది. దానివల్ల కొంచెం లుక్ బాగుంది బార్డర్ రావడం వల్ల అక్కడ. అండ్ డైలీ యూజ్కే కాబట్టి నేను మ్యాక్సిమం హై నెక్కే ప్రిఫర్ చేస్తాను. అండ్ సమ్మర్ కాబట్టి లూజ్గానే కుడతాను. సో ఈ టాప్ ఎలా ఉంది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్యాబ్రిక్ 80 రూపీస్కి వచ్చింది, లైనింగ్ ఏమో 110 రూపీస్ పడింది. అట్లా ఉంటుంది మనతో మరి.